అరుట్పెరుంజ్యోతి. అందరికీ వందనములు. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్డమ్ విత్ కంపాషన్. వల్లలార్ విజన్ తెలుగు ప్రెసెంట్స్ సత్విచారం. సత్విచారంలో గత వారము మనము దైవము, ఆత్మ, అహం అన్న టైటిల్లో సత్విచారం చేసుకున్నాము. అది ఇంకొంచెం లోతుగా ఈరోజు సత్విచారం చేస్తాం. ఈ వీడియోని చూస్తున్న వారు దీనికి ముందు వీడియోని కూడా చూసినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి వీడియోకి లింక్ ఉంది. సో అందువల్ల మీరు అలా చూసినట్లయితే మీకు చాలా బాగా అవగాహన అవుతారు. ఓకే, మనం టాపిక్ వెళ్ళే ముందు మళ్ళీ మీ అందరికి ఒకసారి చెప్పుకుంటున్నా, ఈ వీడియో కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగిలిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, మరి బెల్ బటన్ కూడా నొక్కండి. అప్పుడే కొత్త వీడియోలన్నీ కూడా మీకు వస్తూ ఉంటుంది. ఓకే, సరే, ఇప్పుడు మనం టాపిక్ వెళ్దాం. గత వారం మనం చూసిన టాపిక్ ఏమిటి అని ఇంకొకసారి గుర్తు చేసుకుంటాం. ఏమిటి కాసేపు ముందు చెప్పాను, చెప్పగలరా మీరు ఎవరన్నా? ఆది నుంచి దైవము ఉంది, ఆత్మ ఉంది, అహంకారము ఉంది. ఈ మూడు ఆది నుంచి ఉన్నాయి. దానిపైన గత వారం అంతా చూస్తున్నాం. ఓకే, అలానే ఈ అహం అన్న ఆ మలము ఆత్మకు ఉన్నందువలనే ఆత్మ తన్ను తెలుసుకోలేక దైవముగా మారలేక ఉన్నది. ఆ మలాన్ని తొలగించాలి అని కూడా తెలుసుకున్నాం. దాన్ని ఇప్పుడు ఇంకొంచెం డీప్ గా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, అంటే లాస్ట్ వీక్ చెప్పుకున్నాము, ఈ మూడిటిని మనం ఏమని చెప్తాము అంటే ఆదిలోనే మూడు సహజ సత్యమైన దైవముతో పాటు ఇంకో రెండు ఉంది. అది వచ్చి సహజ సత్యవస్తు అని చెప్తారు. ఆ మూడిటిని, అవి మూడు కూడా ఏమిటి అంటే ఆత్మ, దైవము, ఆత్మ, అహం అని చెప్పుకున్నాము. ఈ ఆత్మ అహాన్ని పట్టి ఉంది అని చెప్పాం. ఆ అహాన్ని పట్టి ఉన్నందువలన ఇది చీకటిమయమై ఉంది, ఈ ఆత్మ అజ్ఞానంలో ఉంది అన్నది కూడా లాస్ట్ టైం తెలుసుకున్నాం. మళ్ళీ మాయ ఏర్పడి ఉంది. మాయ అన్నది కూడా ఒక మలము, ఈ జీవుడికి గల మలము. ఆ మాయ మంచిదా చెడుదా అని తెలుసుకున్నాం. ఇవన్నీ లాస్ట్ వీక్ చూసామన్నమాట. ఈ వారము దాని యొక్క కంటిన్యూషన్ లో మనం వెళ్తున్నాము. అయితే వల్లలార్ మనకి ఏం చెప్పిండారు అంటే ఆత్మ అనాది, దైవము అనాది, అహం అనాది అని చెప్పారు. మరి ఈ ఆత్మలో ఈ అహం ఎలా ఉందిరా అని చూసామంటే, రాగి ఉంది కదా, రాగి బిందె తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, రాగి వస్తువులో దాన్ని క్లీన్ చేయకుండా అట్టే పెట్టేసి ఉంటే అది ఏమైతుంది, నల్లగా మాసిపోతుంది. దాన్ని కలింబు అంటారు అరంలో. అవునా, కలర్ మారిపోతుంది కదా, రాగి మారిపోతుంది నల్లగా పడుతుంది కదా.
అది అవును. రాగిలో ఎలా అయితే సహజంగా ఉందో అలానే ఆత్మలో అహం సహజంగా ఉంది. సో ఇప్పుడు రాగిని శుద్ధి చేసుకునేదానికి మనం ఏం చేస్తాం, దాన్ని బాగా చింతపండు ఉప్పు వేసి రుద్దినప్పుడు తిరిగి దాని యొక్క షైనింగ్ అన్నది వచ్చేస్తుంది. అలానే ఈ ఆత్మలో ఉన్న ఈ మలాన్ని తొలగించడానికి దైవాన్ని స్మరించుకోవాలి. ఓకే. అండ్ ఈ అహం పూర్తిగా ఎప్పుడు తొలుగుతుంది అని వల్లలారు చెప్తున్నారంటే, ఈ అహం తొలగాలంటే దానికి ముందు కర్మ మాయ తొలగాలి అని అంటున్నారు. అయితే కర్మ మాయ తొలగాలి అన్నప్పుడు ఈ ఎలా తొలుగుతుంది అని చెప్తారంటే, మాయ ఫస్ట్ ఎలా తొలుగుతుంది అంటే, ఇరు వినై ఒప్పానాల్ మాయై నీంగుం. ఇరు వినై, వినై అంటే కర్మ, ఇరు వినై అంటే రెండు రకాలైన కర్మ. రెండు రకాలైన కర్మ అంటేనే ఏంటి? మంచి కర్మ చెడు కర్మ. మంచి కర్మ చెడు కర్మ. ఈ మంచి కర్మ చెడు కర్మ సమమైనప్పుడు, ఓకే, సమమైనప్పుడు ఏమవుతుంది అంటే కర్మ శేషము తొలగిపోతాది. అక్కడ కర్మ తొలగిపోతాది. కర్మ తొలగిందే మాయ కూడా తొలుగుతుంది అంటున్నారు వాళ్ళలా. ఓకే. అయితే కర్మ తొలగాలి అన్నారు. ఈ కర్మ తొలగించుకోవడానికి మనల్ని ఏం చెప్తున్నారు? పుణ్య కర్మలు ఎక్కువ చేయమంటున్నారు. ఓకే. ఆ పుణ్య కర్మలే జీవకారుణ్యం. ఓకే. అయితే ఈ అహం అన్నది ఉండిపోతుంది ఇంకా, సరేనా? ఈ అహాన్ని తొలగిపోతుందా అని మనం ఎలా తెలుసుకోగలము అంటే, ఎలాగైతే సన్మార్గంలో వల్లలార్ ఈ మూడు వస్తువులు అనాదిగా ఉన్నది అని చెప్తున్నారో, అలాగే శైవ సిద్ధాంతము కూడా దానినే చెప్తుంది. ఆత్మ అనాది, దైవము అనాది, అహం అనాది అని అంటుంది. ఇక్కడ దైవము సత్తు, ఆత్మ సత్తు అంటే నాశనము లేనిది. అయితే ఈ అహం వచ్చి అసత్తు. కానీ అది ఇక్కడ శైవ సిద్ధాంతులు ఏమంటున్నారంటే అది కూడా నాశనం కానిదే, కానీ దాన్ని మనము ఏంచిన విత్తనం లాగా చేసుకోవచ్చు అంటారు. అంటే విత్తనం ఉంది కదా, విత్తనంను ఏం చేసినాం అనుకో అది మొలకెత్తదు కదా. మొలకెత్తుతుందా? మొలకెత్తదు. మొలకెత్తదు. అలానే వీళ్ళు ఏమంటున్నారంటే దైవం యొక్క పాదము చేరినప్పుడు ఈ అహంకారము తలెత్తదు అని అంటున్నది శైవ సిద్ధాంతం. అందుకే శైవ సిద్ధాంతం ఏమంటుంది అంటే ఆత్మలు దైవం యొక్క పాదమునకు చేరగలదే కానీ దైవము కాజాలదు అని శైవ సిద్ధాంతం చెప్తారు. కానీ తరువాత వచ్చిన సమయ సన్మార్గము ఏం చెప్తుంది అంటే అహం నశించగలదు, ఆత్మ అహాన్ని నశింప చేయగలదు అని చెప్తుంది. దానినే శుద్ధ సన్మార్గం కూడా చూపిస్తుంది. వల్లలార్ కూడా అదిదా చెప్తున్నారు. శుద్ధ సన్మార్గం ఎవరు? మనదే శుద్ధ సన్మార్గం. ఏమని చెప్తుంది? అహం నాశనము కాగలదు, ఆత్మ అహాన్ని నాశనము చేయగలదు అని చెప్తుంది. అయితే ఎలా నాశనం కాగలదు అని చూసినట్లయితే శివానుభవము పెరిగినప్పుడు అహం అంతమగును అంటారు. దీన్ని తమిళ్లో వల్లలారు ఏమని చెప్తారు అని శివానుభవం మేలిడ
ఆణవం కెడుం అంటారు తమిళ్లో వల్లలారు చెప్తారు. అంటే శివానుభవము పెరిగే కొద్దీ అహం అంతమగును. ఓకే, సరే. శివానుభవం ఎప్పుడు మనకి కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది శివానుభవం మనకి? ఇలానే ఈ క్లాసులన్నీ వినుకుంటా ఆ అదే ఏంది జీవకారుణ్యం చేసుకుంటా ఇవన్నీ చేస్తా ఉంటే కలుగుతుంది. శివానుభవం కలుగుతుంది. ఆ శివానుభవం అన్నది ఏమిటి అంటే ఆనంద స్థితి, ఆత్మస్థితి, ఆనంద స్థితి. ఓకే, ఇక్కడ మనకి ఈ కర్మ మాయ ఎప్పుడైతే తొలుగుతుందో అప్పుడు ఏర్పడే స్థితి ఏమై ఉంది అని చూసామంటే అది ఆత్మస్థితి అయి ఉంది. ఆత్మ అహంతో కూడి ఉంది అని చెప్పాం కదా. అందుకే అక్కడ మనం ఏం చెప్తామంటే అహం బ్రహ్మాస్మి అని చెప్తాం. ఓకే, అహం బ్రహ్మాస్మి అన్నదే ఆత్మ, ఆత్మను సూచిస్తుంది. అదే చిత్సభ, మనము సన్మార్గంలో చెప్పుకుంటాం చిత్సభ అని. అదే చిత్సభ, అది దైవం యొక్క పాదము. ఆ స్థితి దైవం యొక్క పాదము, ఆనందం దైవం యొక్క పాదము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, గుర్తుంది కదా, గుర్తుందా? అది దైవం యొక్క పాదము అని చెప్పుకున్నాం. అంటే ఈ మూడు ముఖ్యంగా మనం ముందు చెప్పుకున్నాము. దైవం యొక్క పాదము, దైవం యొక్క శిఖరము, దైవం యొక్క మధ్య భాగం, మూడు చెప్పుకున్నాం ఒకసారి. దాంట్లో ఏం చెప్పుకున్నామంటే ఈ ఆనంద స్థితి అన్నది దైవం యొక్క పాదము, ఆత్మస్థితి, ఆత్మ అన్నది దైవం యొక్క పాదముగా మనం చెప్పుకున్నాం. లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము. దీన్ని మనము జ్ఞాన సభ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం అన్నమాట. ఓకే, అయితే ఈ ఆత్మకు ఒక మలం ఉంది అని చెప్పుకున్నాం. ఆ ఒక్క మలమే అహం, నేను అన్న అహం. ఓకే, అయితే ఈ నేను అన్న అహం ఇక్కడ పగలాలి అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? ఆ శివ, శివ అంటే ఏమిటి తెలుసా? సచ్చిత్ ఆనందం. ఆ సచ్చిత్ ఆనంద అనుభూతి మనలో పెరిగే కొద్దీ అహం అంతమవును. అర్థమవుతుందా? అంటే ఇది వచ్చి అర్థమైంది కదా, ఇది అంతమవుతుంది అని చెప్పుకుంటున్నాము. అయితే మనలో అందరికీ డౌట్, అరే వల్లలారేమో చెప్పేశారు, ఆయనేమో సిద్ధ పురుషుడు, ఆయన కారణ జన్ముడు, జన్మ తీసుకున్న వెంటనే ఆయన ఏదైతే ఇక్కడ అందరికి చూపించడానికి వచ్చాడో దాన్ని వెంటనే చేసుకొని వెళ్ళాడు కాదు, ఉన్నాడు ఆయన. వెంటనే మనందరికి చూపించగలిగినాడు. మరి మనము ఏం చేయగలము, మనం పొందగలమా అన్న ఇలాంటి సందేహాలు మనలో ఎక్కువగా వస్తూనే ఉంటాయి. ఎందుకు అలా వస్తుంది అంటే మనము ఈ అహంలో కూడి ఉండడం వలన మనకు ఈ శుద్ధ అశుద్ధ మాయ పనిచేస్తూనే ఉంటుంది. శుద్ధ మాయ పని చేసినప్పుడు దాన్ని మనం నమ్ముతాం. ఎస్ ఎస్ ఐ క్యాన్, నా వల్ల అవుతుంది, నేను చేసుకోగలను, నేను పొందగలను అని చెప్తాం. ఎప్పుడు శుద్ధ మాయ పని చేసినప్పుడు. అశుద్ధ మాయ వచ్చి తలెత్తినప్పుడు అరే ఎట్ట అవుతుంది, ఇలాంటి సందేహాలన్నీ మనలో లేపుతుంది. ఓకే, అంటే అక్కడ మనల్ని బలహీనత చేస్తుంది. ఏది? అశుద్ధ మాయ. సో ఇక్కడ మనం ఏం చేయాలి? అశుద్ధ మాయ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అశుద్ధ మాయను అప్పటికప్పుడు తొలగించుకోవాలి. శుద్ధ మాయ, శుద్ధ మాయ అన్నదే మనకి ఆ పాజిటివ్ థాట్, పాజిటివ్ వైబ్స్, అది మనకెప్పుడు ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా ఎప్పుడైతే మనలో ఈ శుద్ధ
మాయ మనకు పనిచేస్తుంది. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, మాయ ఎవరిచే సృష్టించబడింది అని చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి తెలుస్తుంది. మాయ భగవంతుడే సృష్టించాడు మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి కర్మ ఎవరు సృష్టించారు? మనం మనమే సృష్టించుకున్నాము. కరెక్టా? అయితే మాయ మనకి మంచి చేయడం కోసమే ఇవ్వబడింది. మనల్ని మంచి స్థితికి తీసుకురావడం కోసమే మాయ ఏర్పడింది అన్నది అవగాహనలో తెచ్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము? మాయను చూసి చిరాకు పొందుతాము. మాయను చూసి అయ్యో మాయ వచ్చింది, అయ్యో ఈ మాయలో నేను మాట్లాడుకున్నాను, ఇలాగంతా ఫీల్ అయిపోతున్నాం, తెగ ఫీల్ అయిపోతున్నాం. కానీ ఆ మాయ అన్నది ఎందుకు వచ్చిందంటే మనల్ని మంచి స్థితికి తీసుకెళ్లడం కోసమే వచ్చింది. అది దైవం చే సృష్టించబడింది. ఓకే. అయితే ఆత్మ తనలోని మలమును తొలగించుకున్నప్పుడే అది నిర్మలమగును. అది ఎప్పుడైతే నిర్మలముగా ఉంటుందో అప్పుడే దైవము తనను చేరును. ఓకే. వల్లారు చెప్పారు కదా, ఏం చెప్తున్నారు? దైవము తను వచ్చి తనలో కలుపుకుందంట. అది వచ్చిందంట, తన దగ్గరికి వచ్చి కలుపుకుందంట. ఎప్పుడు వస్తుంది? నిర్మలమైనప్పుడు. మలాలన్నీ తొలగిపోవాలి, అహంకారం కూడా పూర్తిగా తొలగిపోవాలి. అహంకారమే అహం అన్నదే కదా ఆ మలము, నేను నేను అన్నది పూర్తిగా తొలగినప్పుడు నిర్మలం అవుతుంది. ఆ ఆత్మ నిర్మలాత్మగా ఉంటుంది. ఆ నిర్మల ఆత్మను దైవం వచ్చి చేరును దాంతో. అది చేరినప్పుడే ఆ ఆత్మ దైవము కాగలదు. మనము దైవముగా మారడానికి మనకు అడ్డుగా ఉన్నది ఏంటి? మాయ. నెక్స్ట్ మన కర్మలే. మాయ కాదు, మాయ మనకి జ్ఞానం ఇస్తుంది అనుకుంది, మనం చేసిన కర్మలే. దానికంటే ఇంకా మూలంగా డీప్ గా ఆత్మ. మనము అంటే ఏంటి? మనం అంటేనే ఆత్మ. ఆత్మ అయిన మనలో ఏముంది? మనలో కర్మ ఉంది. కర్మ ఉంది. అది జీవ స్థితిలో కర్మ ఉంటది. మీకు క్లారిటీ ఇస్తాను తర్వాత. ముందు ఇది ఏం అడ్డుగా ఉంది అంటే అహం అడ్డుగా ఉంది. దైవంగా మారనీయకుండా అహం అడ్డుగా ఉంది. ఓకే, అర్థమైందా? అర్థమైంది మేడం, అర్థమైందా? అంటే ఇక్కడ మీకు చెప్తాను చూడండి. జీవుడుగా ఉన్నంత వరకు 3 మలాలు ఉంటాయి. ఒకటి కర్మ మలము, ఇంకొకటి మాయ మలము, ఇంకొకటి అహం మలము. ఓకేనా? ఎప్పుడైతే ఈ జీవుడిగా ఉంటూ పుణ్యఫలాన్ని పెంచుతూ వెళ్తామో అప్పుడు ఈ 2 కర్మలు సమమైనప్పుడు కర్మశేషం తొలగిపోతుంది. కర్మ ఉండదు, వెళ్ళిపోతుంది. కర్మ తొలగినప్పుడు మాయ కూడా దానితో తొలగిపోతుంది. అప్పుడు కర్మ మలము మాయ మలము తొలగిపోయింది. అది తొలగిన తరువాత ఆత్మస్థితిని మనం పొందుతాము. ఆత్మస్థితిదా ఆనంద స్థితి. ఇప్పుడు మనల్ని ఆత్మగా మనం గుర్తించుకుంటాము. అంటే ఇది వరకు మనం ఇంకా కష్టపడుతున్నాము, కుటుంబంలో బాధపడుతున్నాము, ఎన్నో విధాల కష్టాలు ఇవన్నీ జరుగుతోంది, నా కర్మ కారణము అనుకుంటున్నాము. ఇవంతా ఇంకా ఎందుకు తలుసుకుంటున్నాము అంటే ఇంకా మనం జీవుడి స్థితిలోనే ఉన్నాము అని అర్థం. ఓకే. ఇంకా ఆత్మ దర్శనమే మనము తృప్తి చెందల ఆత్మ దర్శనం పొంది నేను ఆత్మనై ఉన్నాను అన్న అనుభూతినే మనకి రాలేదు అని అర్థం. ఎప్పుడైతే కర్మ మాయ తొలుగునో అప్పుడుదా ఆత్మని తెలుసుకుంటాము. అంటే ఈ 2 తొలిగితేనే ఆత్మని తెలుసుకుంటాం. ఎవరు ఆత్మ? మనమే.
నేనే ఆత్మనై ఉన్నాను, కోటి సూర్య ప్రకాశమై ఉన్నాను, చిట్టి అణువై ఉన్నాను. ఓకే, ముప్పావు భాగము తెలుపు, పావు భాగము బంగారు పసుపుతో కలిసి ఉన్నాను. ఇది మనము వల్లలా చెప్పగా తెలుసుకున్నాము గాని మనంగా ఇంకా తెలుసుకోలేదు. అవునా కదా? అవును అవును కదా, అయితే మనము ఇంకా ఆత్మనే అందుకోలేదు, ఇంకా జీవుడుగానే ఉంటున్నాము. ఓకే, అయితే జీవుడుగానే ఉంటున్న మనలో ఇంకా మాయ తొలగలేదు. మాయ ఎప్పుడు తొలగుతుంది అన్నాను? మాయ ఎప్పుడు తొలగుతుంది? ఇప్పుడే కాసేపు ముందు చెప్పినాను. రెండు విధాలైన కర్మ. చెప్పండి. మంచి కర్మ చెడ్డ చెడు కర్మలు. కర్మ. ఈ రెండు సమతుల్యం అయినప్పుడు కర్మ తొలగిపోను, కర్మశేషము ఉండదు. అప్పుడు కర్మ ఉండదు కదా, కదా. అది తొలగినప్పుడు ఉండదు. మాయ కూడా తొలగిపోతుంది. అప్పుడు ఇది రెండు తొలగినప్పుడే మనం ఎవ్వరు అన్న సత్యం తెలుసుకోగలుగుతాము. మనము ఆత్మై ఉన్నాము అన్న సత్యం మనకి అప్పుడు అవగాహనలోకి వస్తుంది. అర్థమైందా? ఉమ్? అది అర్థమైతేనే మీకు నెక్స్ట్ లెవెల్ అర్థమవుతుంది. అర్థమైందా చెప్పండి? ఓకేనా? అర్థమైంది అర్థమైంది మేడం, అర్థమైంది. అర్థమైంది కదా? ఓకే, అయితే అప్పుడు మనం ఏమైపోయినాం? ఆత్మస్థితికి వచ్చేసినాం. ఇవి రెండు తొలగిపోయిందబ్బా, కర్మ తొలగిపోయింది, మాయ తొలగిపోయింది, ఆత్మస్థితికి వచ్చేసినాం. ఆత్మస్థితికి వచ్చినాక ఆత్మలో సహజంగానే ఏముందని చెప్పాము? అహంకారం. యా, అహం. అహం వేరే, అహంకారం వేరే. లాస్ట్ క్లాస్ లో చెప్పాను నేను. కానీ మనం మాట వరుసలో అహంకారం అహంకారం అనేసుకున్నాము. కానీ అహం వేరే, అహంకారం వేరే. ఓకేనా? అయితే అహం అన్నది ఉంది, ఆ ఒక్క మలం కలిగి ఉంది. ఓకే, దాన్ని తొలగించుకోగలమా? ఫస్ట్ చెప్పండి, దాన్ని తొలగించుకోగలమా? తొలగించుకోగలం. ఎలా తొలగించుకోగలమని వాళ్ళలా చెప్పారు? మన యొక్క ఆత్మస్థితిలో నుండి మనము దైవంగా మారడానికి చేస్తున్న మంచి పనుల వల్ల తొలగించుకోగలము. యా, మంచి పనులు చేస్తూ ఉండగా మనలో శివానుభవం పెరుగుతుంది. శివానుభవం పెరిగే కొద్దీ అహం అంతమైపోతుంది. ఎలా అంతమవుతుంది అంటే, ఒక గది చీకటిగా ఉందనుకోండి, ఆ చీకటి గదిలో వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉంటుందా? ఉండదు ఉండదు. 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 అలానే ఆత్మలో దైవ ప్రకాశము పూర్ణంగా ప్రవేశించేటప్పుడు దానినే పూర్ణ అనుగ్రహము అని అంటున్నాం మనం. ఆ పూర్ణ అనుగ్రహాన్ని ఆత్మ పొందినప్పుడు అహం అంతమైపోతుంది. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. అలా అహం అంతమైనప్పుడు ఆత్మ దైవము ఒకటిలో ఒకటి కలిసిపోవును. ఇది ఎలా అంటే, ఇప్పుడు బకెట్ నిండుగా నీళ్లు ఉందనుకోండి మేడం, ఆ బకెట్ నిండుగా నీళ్లు అన్నది సత్తు, అది దైవము, అంతటా వ్యాపించి ఉంది ఆ దైవం. అవునా? ఆ దైవం అంతటా వ్యాపించి ఉంది. ఈ ఆత్మ కూడా సత్తే, అది కూడా వాటరే. లోపల వాటర్ ఉంది. దేంట్లో ఉందంటే ఒక సీసాలో పోసి మనం లోపల పెట్టున్నాం. ఇలా చాలా ఉన్నాయన్నమాట, చాలా సీసాలు ఉన్నాయి, చాలా ఆత్మలు ఉన్నాయన్నమాట. ఓకే, అయితే దీంట్లోనూ సత్తు, ఇది సత్తు, ఇది వాటరు, ఇది వాటర్. కానీ ఇది దానిలో ఉంటే కూడా
ఆ యొక్క వాటర్ ని ఈ యొక్క వాటర్ ని కలపకుండా ఉంచేది ఏది? మధ్యలో సీసాలో పెట్టాం కనుక సీసా సీసా. ఉంది. సీసా. అవునా? ఆ సీసాదా అహం. ఆ సీసా ఇరగొడితే ఏమైతుంది? రెండు కలిసి రెండు నీళ్ళు కలిసిపోతుంది. అవునా? అలాగా. ఓకే. అయితే ఇక్కడ మనకి నేను అన్నది దైవం నుంచి మనల్ని వేరు చేసేస్తుంది. ఆ నేను అన్నదే అహం. అహం బ్రహ్మాస్మి. ఇక్కడ పోయిన వారము ఆ రోహిత్ అడిగారు, ఈ రెండు మాత్రమే ఉంటే చాలు కదా, సత్తైన ఆత్మ సత్తైన దైవం ఉంది కదా, మళ్ళీ ఈ అహం ఎందుకు అని అడిగారు. ఓకే. ఆ అహం అన్నది న్యాచురల్ గానే సహజంగానే ఆత్మ కలిగి ఉంది. ఎప్పటి నుంచి? అనాది నుంచే ఉంది. అనాది నుంచే ఉంది అన్నమాట. అయితే మనలో చాలా మందికి ఎప్పుడు చూసినా నలుపు డ్రెస్ వేసుకోవడం బాగా ఇష్టపడతారు. చాలా మంది ఇష్టపడతారు బ్లాక్ కలర్ ని. నేను చూస్తున్నాను. ఏమంటే బ్లాక్ నాకు కూడా చాలా ఇష్టం ఉంటుండే మేడం. మనల్ని ఇంపుగా చూపిస్తుంది. బ్లాక్ డ్రెస్ వేసుకుంటే వా చాలా బాగా కనిపిస్తారు. అది ఎవరైనా సరే బ్లాక్ డ్రెస్ లైక్ చేస్తారు. అవునా? అవును కదా? అలానే ఈ ఆత్మ ఈ అహాన్ని చాలా లైక్ చేస్తుంది. అందుకే దాన్ని వదులుకోకుండా పట్టుకొని ఉంది. సో దాన్ని వదులుకోవాలి. దాన్ని ఏం చేయాలి? వదులుకోవాలి. ఎవరు పట్టుకోండేది? అహం ఆత్మని పట్టుకోందా? ఆత్మ అహాన్ని పట్టుకోందా? ఆత్మ అహాన్ని పట్టుకోంది. సో వదలాల్సింది ఎవరు? ఆత్మ. ఆత్మ. సో నేను అన్నది వదలడానికి రెడీగా ఉన్నాను. అప్పుడు నేనేం చెయ్యాలి? దైవం యొక్క అనుగ్రహాన్ని, పూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం ఎలా ఉండాలి? గత వీడియోలో చెప్పినాను. ప్రయత్నం అన్నది ఎలా ఉండాలి అని వల్లలారు చెప్పారు. తపన అన్నారు. తీవ్రమైన, అదిదా తపననే కరెక్ట్. అతి తీవ్రము. ఆ తీవ్రంలో కూడా అతి తీవ్రమైన ప్రయత్నముగా ఉండవలను అని అంటారు. సరేనా? ఇంకా పుణ్యం కథకి వస్తాం. ఓకే. అయితే ఈ కర్మలు రెండు శేషమైపోయినప్పుడు తను ఆత్మస్థితిని తెలుసుకుంటారు కదా. మరి అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడే ఆగిపోతున్నారు. ఓకే. అది చిత్సభ అంటామండి. ఆ చిత్సభతో ఆగిపోతున్నారు. సన్మార్గంలో మనం విన్నాం కదా, చిత్సభ, పురుసభ, జ్ఞాన సభ అని విన్నామా? విన్నాం మేడం, విన్నాం. విన్నాము. దాంట్లో చిత్సభ ఆత్మని సూచిస్తుంది. ఓకేనా? అక్కడే ఆగిపోతున్నాయి అన్ని మార్గాలు కూడా. అంటే అందరూ అక్కడే ఆగిపోతున్నారు. ఇంతకు ముందు చెప్పాను, శైవ సిద్ధాంతం కూడా ఏం చెప్తుంది? దైవం యొక్క పాదానికే చేరగలము అనింది. దైవం యొక్క పాదమే ఆత్మే. ఆనందం దైవం యొక్క పాదం, ఆనందమే ఆత్మ. సరేనా? అయితే అక్కడికి ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఏం చెయ్యాలి అంటే మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ జీవించాలంటే మనం చెప్పేవాళ్ళు, ఒకరు వెళ్ళిపోయినారంటే వాడికి కర్మ, మంచి కర్మలన్నీ పోయినాయ్యా, వెళ్ళిపోయినాడు త్వరగా అంటాం. అవునా కదా? అవునవును. అవును మేడం. అవును. మరి మనము ఇక్కడ ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మంచి కర్మలు చేయాలి. మంచి కర్మలు చేయాలి. మంచి కర్మలు చేసే కొద్దిదా పుణ్యఫలం పెరుగుతుంది. పుణ్యఫలం పెరిగే కొద్దిదా మనము ఇక్కడ ఉండగలము. దాని కొరకే వల్లలారు మనకి జీవకారుణ్యం చేయమంటారు. అర్థమైందా? అర్థమైంది కదా? మేడం. ఓకే.
అయితే ఇక్కడ మనము ఈ